ఉండవల్లిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు వీరిద్దరి భేటీ జరిగింది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై దాదాపుగా స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కామెంట్లపైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగింది. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపైన ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన తేదీల్ని ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఉండవల్లిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం అయితే ముగిసింది. 3 గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. దాదాపుగా 3 గంటల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో లంచ్ తర్వాత కూడా ఇరువురు కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. అంతకుముందు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసానికి వచ్చిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించడంతో పాటు పక్కనే ఉన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆయన్ని స్వాగతం పలికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇరుపక్షాల నేతల మధ్య కొద్దిసేపు అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇరుపక్షాల నేతల మధ్య ఏకాంతంగా చర్చలు జరిగాయి. ఇటీవల పొత్తుకు సంబంధించి కొన్ని కామెంట్స్ కానీ అభిప్రాయ భేదాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ కూడా వీరి మధ్య వచ్చాయి. ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నాలుగోసారి గెలిపించాలని కోరగా, అదేవిధంగా అరకులో దున్నుదొర పేరు కూడా ప్రకటించారు. అంటే పొత్తు ధర్మానికి విరుద్ధంగా ప్రకటించారు అని చెప్పి చాలా మంది జనసేన నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లారు. అదేవిధంగా మండపేట నుంచి కూడా జనసేన నేతలు వచ్చి ఆయనతో మాట్లాడారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే నాడు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన కూడా అక్కడ జరిగిన మీటింగ్లో పొత్తు ధర్మం ఆయనకి చంద్రబాబు నాయుడికి బాగా ఒత్తిడి ఉండవచ్చు, అందువలన ఆ విధంగా ప్రకటించి ఉండవచ్చు, అందువలన నా మీద కూడా ఒత్తిడి ఉంది అని చెప్పి ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, రాజోలు 2 స్థానాలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజోలు కానీ లేకపోతే ఇక్కడ మండపేట కానీ ఈ 2 కూడా తెలుగుదేశం జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేలు. రాజోల్లో రాపాక వరప్రసాద్ గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికారు. కానీ ఇక్కడ తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఉన్నారు, అందువలన మండపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన ప్రకటించారు అని చెప్పారు. రాజమండ్రి రూరల్ కానీ రాజానగరం కానీ రెండిట్లో ఒక సీటు కావాలి అని చెప్పి జనసేన పట్టుబట్టింది. రాజమండ్రి రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ సీనియర్ నేత ఎన్టీఆర్ కాంటెంపరీ ఉండటంతో ఆయన కాదని వేరే వాళ్ళకి సీటు ఇవ్వటం అనేది భావ్యం కాదు అని తెలుగుదేశం ఒక అభిప్రాయంలో ఉంది. అందువలన రాజానగరం సీటుని వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అని కూడా భావించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మీద కూడా ఎవరూ మాట్లాడవద్దు అని చెప్పి ఆయనకు పార్టీలో ఉన్న ఒత్తిడి మేరకు ఆ మేరకు ప్రకటన చేసి ఉండవచ్చు అని కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పేశారు. దీంతో తెలుగుదేశం నేతలు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు జరిగిన భేటీలో ఇటీవల అంటే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగ రోజు జరిగిన జనవరి 14వ తేదీన చంద్రబాబు ఇంట్లో డిన్నర్ భేటీకి ఇద్దరు సమావేశమై 3 గంటల పాటు మాట్లాడుకున్నారు. ఆ చర్చల్లో దాదాపుగా ఒక సంఖ్య ఏదైతే ఈ జనసేన తెలుగుదేశం మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక సంఖ్య అరైవ్ అయ్యారు. ఇద్దరు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే ఆ తర్వాత జనసేనలో చేరికలు పెరిగాయి. చేరికలు పెరిగిన తర్వాత పార్టీలో చేరిన నేతలు కానీ లేకపోతే ఉన్నవాళ్ళు కానీ తాము పోటీ చేస్తాము అని కూడా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు సీట్లు మరిన్ని పెంచాలి అని చెప్పి జనసేనకు తీవ్రమైన ఒత్తిడి ఉంది అని చెప్పి అధినాయకత్వంపై కూడా ఒత్తిడి ఉంది అని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం 12:30కు ప్రారంభమైన చర్చలు దాదాపుగా 3:30 వరకు కూడా జరిగాయి. ఈ 3 గంటల పాటు జరిగిన చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కడు మాత్రమే వచ్చారు. ఆయనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య జరిగిన చర్చల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొలిక్కు వచ్చిన చర్చలు అని కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో పాటు ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా ఇరుపక్షాల నేతల మధ్య కూడా దాదాపుగా ఒక అభిప్రాయానికి వచ్చేశారు అని కూడా తెలిసింది. ప్రధానంగా 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి సీట్ల సర్దుబాటు,
సీట్ల సర్దుబాటులో గతంలో ఇచ్చిన స్థానాలకి ఎక్కువగా జనసేన కోరుతుంది కాబట్టి ఎంతవరకు ఇవ్వాలి అని అనేది కూడా ఇద్దరి మధ్య కూడా చర్చలు జరిగి ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే చంద్రబాబు మొదటి నుంచి ఒకే మాట చెబుతూ ఉన్నారు అని కూడా మనకి సమాచారం అందింది. జనసేనకి ఇచ్చిన సీట్లలో జనసేన గెలవాలి, తెలుగుదేశం పోటీ చేస్తున్న సీట్లలో కూడా తెలుగుదేశం కంపల్సరీగా గెలవాలి, జనసేన అయినా గెలవాలి లేకపోతే తెలుగుదేశం అయినా గెలవాలి. ఆ సీట్లలో వేరే వాళ్ళు గెలిస్తే పొత్తుకు సంబంధించి ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదు అనేది ఒకటి ప్రధానమైన వాదనగా ఇరుపక్షాల అధినేతలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు అని తెలిసింది. ఇటీవల పొత్తుకు సంబంధించి ఏదైతే కొన్ని డిఫరెన్సెస్ ఈయన 2 ప్రకటించడం, ఆయన 2 ప్రకటించడం, ఈ నడి మధ్య సంబంధించి సోషల్ మీడియాలో కానీ పార్టీకి సంబంధించిన నేతల మధ్య కానీ భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకున్నారు అని కూడా మనకు సమాచారం అందింది. ఆ తర్వాత రెండో ప్రధానమైన అంశం ఏమిటంటే ఉమ్మడి మేనిఫెస్టో. రాజమండ్రి మహానాడులో తెలుగుదేశం పార్టీ సూపర్ 6ను ప్రకటించింది. ఈ సూపర్ 6కు తోడుగా జనసేన షణ్ముఖ వ్యూహం అని ఉంది. ఈ రెండు కలిపి మేనిఫెస్టోని తయారు చేసేందుకు మేనిఫెస్టో కమిటీ అని తెలుగుదేశం జనసేన వైపు కూడా కొంతమంది సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఇరుపక్షాల నేతలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన దిశగా కూడా అడుగులు వేశారు. దానికి సంబంధించి కూడా ఒక తుది దశకు చేరుకుంది. ఉమ్మడి మేనిఫెస్టోని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే అంశంపై కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. దాదాపుగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా 14 అక్కడ ఉండే 15 స్థానాలకు 15 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1-2 స్థానాలు పోయినప్పటికీ మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెండు పక్షాలకి కూడా పెట్టని కోటలుగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచే మేనిఫెస్టో ప్రకటిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనకి ఇరుపక్షాల నేతలు వచ్చారని కూడా మనకి తెలిసింది. అయితే తాడేపల్లిగూడెంలో ఇరువురు నేతలు కూడా పాదయాత్ర చేసి ప్రజల మధ్యనే మేనిఫెస్టోని విడుదల చేస్తే బాగుంటుంది, దీనికి ఉమ్మడి సభ నిర్వహిస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చారని మనకి సమాచారం అందుతుంది. ఈ నెల 16వ తేదీన దానికి ముహూర్తం అని కూడా చెప్తున్నారు. బట్ డేట్ ఇంకా ఇద్దరు డేట్లు, అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ డేట్లు కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ తుది నిర్ణయం ప్రకటిస్తారని తెలిసింది. నెంబర్ 3, సీట్ల సర్దుబాటుకు సంబంధించి అండ్ ఉమ్మడి సభలకు సంబంధించి సీట్ల సర్దుబాటు ప్రకటన ఎప్పుడు చేయాలి, అదేవిధంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తున్నారనే ప్రకటన ఎప్పుడు చేయాలనే అంశంపై కూడా ఇరుపక్షాల నేతలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడి సభలు ఎప్పుడు నిర్వహించాలి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై కూడా ఇరుపక్షాల నేతలు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రకటన చేయబోతూ ఉన్నారు. ముందుగా అయితే మాత్రం ఉమ్మడి మేనిఫెస్టో అండ్ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి అండ్ ఎవరెవరు ఎన్ని స్థానాలు, అంటే తెలుగుదేశం ఎన్ని స్థానాలు, జనసేన ఎన్ని స్థానాలు, ఆ స్థానాలు ఏంటి అనేది కూడా స్పష్టమైన ప్రకటన ఇరుపక్షాల అధినేతలు కానీ లేకపోతే జనసేన వైపు నుంచి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్, ఇటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇరువురు కూర్చొని ప్రకటన చేసే విధంగా కూడా ఒక అంగీకారానికి వచ్చారని మనకు సమాచారం అందింది. అయితే ఈలోపు తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు ఇచ్చినవి, 25, 30 లేకపోతే ఆ పైన లేకపోతే ఇంక ఎన్ని ఉన్నాయి అనేది మాత్రం ఇంకా బయటికి ఫిగర్ రాలేదు. ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే ఆ నేతలందరినీ కూడా పిలిపించి హైకమాండ్ వాళ్ళతో మాట్లాడే బాధ్యత చంద్రబాబు నాయుడు తాను తీసుకుంటాను, ఓటు ట్రాన్స్ఫర్ సాఫీగా జరిగేటట్టుగా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారని తెలిసింది. రేపటి నుంచే చంద్రబాబు ఈ పనిలో ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే రేపు ఉదయం చంద్రబాబు నాయుడు కదలిరా సభలకు సంబంధించి ప్రధానంగా నెంబర్ 1 ఆయన విశాఖపట్నం జిల్లా మాడుగల రేపు ఉదయం, రేపు సాయంత్రం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలో కూడా సభల్లో ప్రసంగించనున్నారు. ఎల్లుండి చిత్తూరు జిల్లాలో ఉన్న గంగాధర నెల్లూరులో కూడా ఆయన మాట్లాడనున్నారు. ఈ సభలు అయిపోయాక ఈ లోపు లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడైతే జనసేనకు టికెట్లు ఇస్తున్నారో ఆ టికెట్లు ఇచ్చిన స్థలంలో ఏదైతే నేతలు ఉన్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి కూడా ఒప్పించి పొత్తు ధర్మం పాటించాలి అని చెప్పి రాష్ట్రాభివృద్ధి కోసం పొత్తు ధర్మం కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదు తెలుగుదేశం పార్టీ నేతలు అని కూడా వాళ్ళకి నచ్చజెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మీకు సముచిత స్థానం పార్టీలో కల్పిస్తాము అని చెప్పి కూడా చంద్రబాబే స్వయంగా హామీ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆ పార్టీ నిర్ణయించింది. ఈరోజు మరికొద్దిసేపట్లో తెలుగుదేశం శాసనసభాపక్షం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు, రేపు ఉదయం గవర్నర్ ప్రసంగం ఉంది. ఈ 3 రోజులు లేకపోతే 4 రోజులు BACలో రేపు ఏదైతే నిర్ణయిస్తారో ఆ 4 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలి, గవర్నర్ ప్రసంగం అప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఆ తర్వాత ఏంటి అనే అంశానికి సంబంధించి ప్రధానంగా
చర్చించబోతున్నారు టీడీఎల్పీ మీటింగ్ లో. ఆ మీటింగ్ కూడా చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో ఉన్న ఆయన నివాసంలో జరగబోతుంది. ఈ సమావేశంలో కూడా ఏమైనా చంద్రబాబు ఈరోజు పవన్ కళ్యాణ్తో జరిగిన చర్చలకు సంబంధించి ఏమైనా సూచనప్రాయంగా చెప్తారా, లేకపోతే మరికొద్దిసేపట్లోనే జనసేనలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేరబోతున్నారు. దీనికి సంబంధించి అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాల నుంచి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించి అదేవిధంగా బాలశౌరికి సంబంధించిన కార్యకర్తలు నేతలు అంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ చేరిక సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ ఆ మాట్లాడే సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమైనా సూచనప్రాయంగా ఈరోజు జరిగిన చర్చలకు సంబంధించి చెప్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇరుపక్షాల అధినేతల మధ్య జరిగిన చర్చలు ఇప్పటివరకు కూడా దాదాపుగా 5-6 రౌండ్లు చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంబంధించి అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా పెదవి విప్పలేదు. అందువల్ల ఈ రోజు జరిగిన చర్చలు దాదాపుగా తుది మెరుగులు దిద్దారు. ఎందుకంటే పొత్తుకు సంబంధించి సర్దుబాటుకు సంబంధించి అదేవిధంగా ఇటీవల జరిగిన చిన్న చిన్న డిఫరెన్స్కి సంబంధించి కూడా వాటిల్ని ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకోవటం, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే మీద దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఏమైనా ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఒకటి మాత్రం ఇక్కడ నిజం ఏంటంటే జనసేన అండ్ తెలుగుదేశం నాయకత్వం మీద మాత్రం తీవ్రమైన ఒత్తిడి ఉంది. అటు అధికార పార్టీ ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించడంతో ఈ 6 జాబితాల్లో మొత్తం దాదాపుగా 75 మందిని 14 మంది ఎంపీ స్థానాలు 61 మంది అసెంబ్లీ స్థానాలని ప్రకటించి మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం జనసేన నేతల మీద అవతల అధికార పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తున్నారు, వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. మనం ఎందుకు ప్రకటించము అని చెప్పి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నేపథ్యంలోనే ఇరుపక్షాల నేతలు కూడా సీట్ల సర్దుబాటు కానీ ఏ స్థానాలు పోటీ చేయాలనే అంశంపై కూడా పూర్తిగా క్లారిటీకి వచ్చారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. మనకి తాజాగా సమాచారం అందుతుంది.